జై గణేశ అని కామెంట్ చేయండి. మన హిందూ మతంలో వినాయక చవితి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. వినాయకుడి పుట్టిన రోజు పండుగ జరుపుకుంటాము. వినాయక చవితి నాడు కొన్ని నియమాలను పాటిస్తూ వినాయకుడిని పూజించిన వారికి ఖచ్చితంగా అఖండ విజయం వరిస్తుంది. ఈ సంవత్సరం లేకుండా సుఖసంతోషాలతో జీవిస్తారు. కాబట్టి నీకు కూడా ఇంతటి అదృష్టం దక్కాలంటే ఖచ్చితంగా ఈ వీడియో మీ కోసమే. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. గణేష్ చతుర్థి రోజున అదృష్టానికి ప్రతీకగా వినాయకుడిని పూజిస్తారు. మాసం శుక్లపక్షం వినాయకుడు జన్మించాడు. సెప్టెంబర్ 7వ తేదీన శనివారం నాడు వినాయక చవితి వచ్చింది. ఈ వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చి నవరాత్రులు పూజలు నిర్వహిస్తారు. గణేశుడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి శనివారం ఇంట్లో పూజ చేసే వాళ్ళు మధ్యాహ్న సమయంలో 11 గంటల నుండి మధ్యలో పూజ చేసుకోవాలని. వినాయకుని పూజ కోసం విగ్రహాన్ని కొనేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలను పాటించాలి. విగ్రహాన్ని బట్టి మీరు చేసే పూజ ఫలితం దక్కుతుంది. కాబట్టి వినాయకుని విగ్రహాన్ని కొనేటప్పుడు కొన్ని విషయాలు తప్పకుండా, లేకపోతే మీరు ఎంత మంచిగా పూజలు చేసినా సరే ఉపయోగమేమీ ఉండదు. గణేష్ విగ్రహాన్ని ఎందుకు లేటప్పుడు ఎడమవైపు వంగి ఉండాలి. ఇలాంటి విగ్రహాన్ని పూజిస్తే ఆర్థిక సమస్యలు, అప్పుల కష్టాలన్నీ తీరిపోయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది. అంతే కానీ ఉండకూడదు. అలాగే వినాయకుని విగ్రహాన్ని మాత్రమే కొనుగోలు చేయండి. ఇది సురేష్ను సూచిస్తుంది. కానీ నిలబడి ఉన్న గణేష్ విగ్రహాన్ని కొనకూడదు. అలాగే ఒక చిన్న లడ్డూలు 2 చేతులు ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా ఉండాలి. వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఈశాన్య దిశలో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ ఇవ్వాలి. అప్పుడు మీరు చేసే పూజకు 100% ఫలితం లభిస్తుంది. 21 రకాల పత్రితో వినాయకుడిని పూజించాలి. 21 పత్రాలతో వినాయక చవితి పూజించే వారికి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు అంటున్నారు. మీరు చేసే పూజలు వినాయకుని విగ్రహం ఒకటి మాత్రమే ఉండాలి. కానీ ఒకటి కంటే ఎక్కువ విగ్రహాలు ఉండకూడదు. మీరు ఎరుపు రంగు కానీ పసుపు రంగులో కానీ ఉండాలి. ఇలాంటి రంగులో ఉన్న వినాయకుడి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. మట్టి విగ్రహాలను పూజ చేస్తే ఇంకా మంచిది. విగ్రహాలు మాత్రం కొనవద్దు, ఆకర్షిస్తుంది. గణేష్ విగ్రహాన్ని గంగా జలంతో శుద్ధి చేసి తర్వాత ఏ పూజలు చేయాలి. 9 రోజుల పాటు విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు. ఉదయం సాయంత్రం దీపం వెలిగించి పూజలు చేయాలి. వినాయక చవితికి సంబంధించి మన సనాతన ధర్మంలో ఒక నమ్మకం ఉంది. వినాయక చవితి రోజు చంద్రుని చూడటమే మీరు ఖచ్చితంగా విద్యా దోషంతో బాధపడతారు. దీని కారణంగా మీరు మీ జీవితంలో అనేక రకాల సమస్యలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి చవితి నాడు పొరపాటున కూడా చంద్రుడిని చూడకండి. వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్లేదు, భక్తి శ్రద్ధలతో ఇంట్లో పూజ చేసుకోండి. ఓం విఘ్నేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించండి. వినాయకుని అనుగ్రహాన్ని పొందడం సహాయపడుతుంది. గణేష్ పూజలు చేసేటప్పుడు వినాయకుని విగ్రహాన్ని మాత్రమే పూజిస్తాము. అయితే చాలా మందికి తెలియని విషయానికి ఏమిటంటే గణేష్ చతుర్థి పూజలో వినాయకుడి విగ్రహాన్ని కూడదు. వినాయకుని విగ్రహం పక్కనే ఖచ్చితంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకో. విగ్రహం లేని వాళ్ళు లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకోవచ్చు. లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. కాబట్టి వినాయక చతుర్థి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజలు వినాయకుని విగ్రహంతో పాటు ఖచ్చితంగా లక్ష్మీదేవిని కూడా ప్రతిష్ఠించుకోవాలి. వినాయకుని పూజలు 12 రకాల నైవేద్యాలు ఖచ్చితంగా ఉండాలి. కానీ కనీసం 3 రకాల నైవేద్యాలు లేదా 5 రకాల నైవేద్యాలను సమర్పించవచ్చు. వినాయకుడికి ఉండ్రాళ్ళు, లడ్డూలు ఖచ్చితంగా ఉండాలి. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన పుష్పం తామర పువ్వు కాబట్టి తామర పుష్పాలతో గణపతిని పూజిస్తే ఫలితం లభిస్తుంది. జిల్లేడు, చామంతి, గన్నేరు పూలతో వినాయకుడిని పూజించవచ్చు. పురాణాల ప్రకారం పార్వతీదేవి పసుపు వినాయకుడిని సృష్టించి ప్రాణం పోసింది. కాబట్టి మీ ఇంట్లోనే స్వయంగాని చేతులతో వినాయకుడిని తయారు చేసి పూజిస్తే కోటి రెట్లు పుణ్యం ఫలితాన్ని పొందవచ్చు. పార్వతీదేవి తయారు చేసినట్టుగా మీరు కొంచెం పసుపు, శనగపిండి అలాగే కొంచెం తీసుకుని నీటితో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసుకుంటే చాలా మంచిది. విగ్రహాన్ని నిమజ్జనం చేసే వరకు ఉదయం సాయంత్రం 2 పూటలా పెట్టి
హారతి ఇస్తుండాలి. ప్రతిరోజు పూజ పూర్తయ్యాక అక్షతలు జల్లి విగ్రహాన్ని కదిలించాలి. క్షమించమని కోరుతూ పూజ ముగించాలి. వినాయక ఆలయాలను సందర్శించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు. పేదలకు రోజున దానం చేయడం వల్ల గణేశుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. ఈసారి వినాయక చవితి పండుగ స్పెషల్. వినాయక చవితి రూపొందుతున్నాయి. వినాయక చవితి రోజున నియమ నిష్టలతో పూజించడం వల్ల సమస్త సమస్యలు తీరుతాయి. దేవుడిగా భావిస్తారు. అందుకే ఈ రోజున పూజించడం వల్ల ఇంట్లో ఆనందం, సంతోషం, అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.